దేవుని బిడ్లారా, దేవుడు నిత్యము మనందరికీ తోడై ఉండి ఆయన కాపుదల భద్రత అనుగ్రహించునుగాక. ప్రతి కీడు అపాయాన్ని ప్రమాదాన్ని ఆయన తప్పించి మనని ముందుకు నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. దేవుడు ఈ దినము బయలుపరిచిన దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం చదువుకుందాం. అలాగే అదే ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనము 3 వచనాలు చదివి ధ్యానించుకుందాం. శ్రద్ధగా మనం విందాం. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు దోపిడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్న మాట. ఇక్కడ ఎవరు ఉన్నారంటే, ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. అతని పేరు ఎబెదేము లేకు. దేవుని కాపుదల ఇక్కడ ఇర్మియా ద్వారా అతనికి ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. ఫస్ట్ దేవుడు నేను విడిపిస్తానంటున్నాడు. మొదటిది, నీవు భయపడు మనుషుల చేతికి అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంటే బబులోను దేశపు నెబుకద్నెజరు తన సైన్యాన్ని తీసుకొని వస్తున్న ఆ దినం విషయంలో ముందే దేవుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ తన భక్తుడికి వాగ్దానం చేస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు భూమి మీదకి వచ్చి ఆయన నమ్ముకున్న వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే మారుమనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకొని ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలో పాలు పొందుతున్న ప్రతి కుమారుడికి కుమార్తెకు, అలాగే ఈ భూమి మీద ఆయన నమ్ముకుని ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నవారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే, నేను పరలోకాన్ని మీకు ఉచితంగా ఇస్తున్నాను, నా కృప ద్వారా ఇస్తున్నాను. అక్కడ ఏడుపు ఉండదు, బాధలు ఉండవు, కష్టాలు ఉండవని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కుమారుడని దేవుడు, ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఇర్మియా ద్వారా తన భక్తుడికి ఈ మాట రాస్తున్నాడు. చెప్తున్నాడు, ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని దేవుడు సెలవిచ్చుచున్నాడని చెప్పాడు. ఎంత అద్భుతమో చూడు. నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఎంత అద్భుతమైన మాటలో మనకి ఇక్కడ చూస్తే కనబడతా ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఇస్తున్న వాగ్దానం ఏంటో మనము దాన్ని చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. నిత్య జీవం అనుగ్రహించున్నదియే ఆయనే తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాయిచున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ తనని మాట్లాడుతున్నాడు. మూడవ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, నీవు ఖడ్గము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణను దక్కించుకుంటావు. అంటే నిన్ను ఎవరు చంపరు. దోపిడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణం నీవు దక్కించుకుందు అని దేవుడు ఇర్మియా ద్వారా తన భక్తుడికి వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. అక్కడ నీవు ఆయనతో పాటు సదాకాలం ఉండే లోకాన్ని దేవుడు మనకు ఏర్పరుస్తున్నాడు. కాబట్టి ఈ మాట మాట్లాడుతున్న ఇది తర్వాత ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంతకుముందుకేమో
ఓబేదేమెలెకుతో మాట్లాడాడు. ఓబేదేమెలెకుతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఇర్మీయాకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి అది? మనం 40వ అధ్యాయంలో చూద్దాం. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతి సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నానని చెప్తున్నాడు. చూసావా? ఈ దినమున నీ చేతికున్న సంఖ్యలు ఏం చేస్తున్నాను? తీసి నిన్ను విడిపించుచున్నా అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయంలో మనం వస్తున్నప్పుడు బబులోను వారు వచ్చి చూస్తున్నప్పుడు ఇక్కడ మనం ఇర్మీయా కనబడుతున్నప్పుడు ఆ ఇర్మీయా చేతి సంఖ్యలు దేవుడు తీస్తున్నాడు. కాబట్టి ఇర్మీయా చెప్పిన మాటలు ఇశ్రాయేలు ప్రజలు వినలేదు. కాబట్టి వారిని ఏమని హెచ్చరిస్తున్నాడో చూడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? 3వ వచనం ఏం చెప్తున్నాడంటే, యెహోవాకు విరోధముగా పాపం చేసి ఆయన మాటలు వినకపోతే గనుక మీకు గతి పట్టింది. దేవునికి విరోధంగా పాపం చేసి దేవుని మాటలు వినలేదు ఇశ్రాయేలు ప్రజలు. మొదటి అధ్యాయం నుంచి ఇర్మీయా గద్దిస్తున్నాడు, కానీ ఇర్మీయా మాటలు వినట్లేదు. ఈనాడు కూడా చాలామంది దైవ సేవకుల మాటలు వినక నిర్లక్ష్యం చేస్తున్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఆదివారం మందిరం కూడా కనబడట్లేదు. ఇళ్ళలో కూడా కుటుంబ ప్రార్థన లేవు, వ్యక్తిగత ప్రార్థన లేవు, ఉపవాస ప్రార్థన లేవు. ఆడంబరాలకు ఎక్కువ వెళ్తున్నారు, శరీరం కొరకు ఎక్కువ ఆలోచన చేస్తున్నారు, కానీ ఆత్మ కొరకు ఆలోచన చేయట్లేదు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు అలనాడు హెచ్చరించిన దేవుడు ఇప్పుడు నన్ను కూడా హెచ్చరిస్తున్నాడు. నాకు విరోధంగా నువ్వు పాపం చేసావు, నా మాట వినలేదు కాబట్టి నీకు గతి పట్టింది అంటున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీవు ఇర్మీయాలా ఉన్నావా? ఉంటే ఇర్మీయాకు దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను విడిపించుచున్నాను, నాతో కూడా బబులోనుకు వచ్చడం మంచిదని నీకు తోసిన రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు భద్రంగా కాపాడుతాడు. నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే నీ ఆత్మకు రక్షణ, నీ శరీరానికి రక్షణ, నీ కుటుంబానికి రక్షణ. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించినందుకు మీకు స్తోత్రాలు. ఆ దినం నేను నిన్ను విడిపించేదను. మనుషులకు భయపడు మనుషుల చేతికి నువ్వు అప్పగించబడవు అని మీరు చెప్పావు ప్రభా. నువ్వు నన్ను నమ్ముకుంటే కాబట్టి నేను తప్పించి ఉన్నాను. దోపిడి సొమ్ము దక్కించుకున్నట్టు నీ ప్రాణం దక్కించుకుందాం అన్నావు. ఇర్మీయాకు వాగ్దానం చేశావు. నేను నిన్ను భద్రంగా కాపాడదని చెప్పిన దేవుడు నీకు స్తోత్రాలు. మమ్మల్ని కూడా కాపాడుతున్నందుకు మీ కృతజ్ఞతలు. మీ కృపకై వందనాలు, మీ ప్రేమకై వందనాలు. మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు. యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.